నైట్ 8:30 ఆ టైంలో మా షాప్‌లో దౌర్జన్యం జరిగిందండి. ఒక 10, 15 మంది వచ్చి గుంపులుగా వచ్చి మేము లేమండి ఆ టైంలో. నేను, నా హస్బెండ్ లేము. ఆ టైంలో వచ్చి మా స్టాఫ్ పిల్లల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి నెట్టేసి ప్రాపర్టీ మాది అని చెప్పి వాళ్ళు 4 షట్టర్స్‌కి 4 లాక్స్ ఏసుకొని ఎళ్ళిపోయినారండి. ఇది తెలిసిన తర్వాత మేము ఇక్కడికొస్తే మాకు ఫుటేజ్ కావాలా అని చెప్పి మేము సరే మరి డీఎస్పీ సార్‌కి మాట్లాడి సార్ ఇట్లుంది సార్ పరిస్థితి, ఇట్లా దౌర్జన్యం జరుగుతాంది అని చెప్తే ఆయన కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్పినారు సార్. అది కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ సీఐ సార్ సమక్షంలోనే ఇక్కడొచ్చి లాక్ ఓపెన్ చేసి ఫుటేజ్ తీస్తే సార్ తెలిసిందేమంటే మా ప్రాపర్టీ మేము పర్చేస్ చేసిన తర్వాత ఇదే ప్రాపర్టీని మాకెవరైతే అమ్మినాడో ఇడిగ ప్రదీప్ తనే మళ్ళా కుంటిమతి శివశంకర్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించారు సార్. దీని గురించి మేమైతే అది తెలిసినప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం సార్. ఇది డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాలని. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేపించుకున్నారో కుంటిమతి శివ అనే వాళ్ళొచ్చి ఈ దౌర్జన్యానికి పాల్పడినారు సార్. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది సార్. దీంట్లో ఒకటి పెద్ద ఏమంటే సార్ కుంటిమతి శివతో పాటి వెంకటరమణ, గాండ్లూరి వెంకటరమణ ఇతనే సార్. ఇతనే వచ్చి అంతా మా వాళ్ళకంతా బెదిరించి షట్టర్లు వేసుకొని వెళ్ళారంట సార్. ఇతను వెంకటరమణ శివశంకర్ అయితే ఎవరో తెలియదు కానీ నాకు వెంకటరమణ అయితే ఇడిగా ప్రదీప్ వాళ్ళ సడుగుడు సార్. ఇడిగా ప్రదీప్ మనుషులే ఇదంతా చేసి మాకు దౌర్జన్యానికి చేసి ఇదంతా మాకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు సార్. మాకు దయచేసి దీని నుంచి కాపాడి రక్షణ కల్పించాలని, మాకు ప్రాణహాని ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. దీని నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మా పేరు షరీఫ్ అండి. మేము లాస్ట్ 1.5 year బ్యాక్ ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసాము. పర్చేస్ చేసిన తర్వాత రీసెంట్ గా 2 months బ్యాక్ మాకు రిజిస్టర్ చేసిన వ్యక్తి ఇంకొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. అది మా రిజిస్ట్రేషన్ ని 2 డాక్యుమెంట్లుగా పుట్టించి రిజిస్టర్ చేసి దాన్ని క్రియేట్ చేశారు. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి కుంటిమతి శివ అండి. రిజిస్టర్ చేసిన వ్యక్తి ప్రదీప్. వీళ్ళు ఇద్దరు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారండి. డబుల్ రిజిస్ట్రేషన్ చేసి నిన్న 2 months బ్యాక్ రిజిస్టర్ చేశారు. నిన్న వచ్చి ప్రాపర్టీ మాది అని దౌర్జన్యం చేస్తూ మా పిల్లల స్టాఫ్ ని కొడుతూ బయటికి దొబ్బుతూ షట్టర్లన్నీ వేసేసి మాది షాప్ మీరు ఎవరైనా వచ్చినారో మీ అంతా చూస్తాం అనుకుంటూ తాళాలేసి బయటికి వెళ్ళిపోయినారు. బయటికి దొబ్బేసి వెళ్ళిపోయినారని మీ ఇష్టం వచ్చినట్టు చోట చెప్పుకోండి అని మేము మా స్టాఫ్ అంతా మాకు ఫోన్ చేశారు ఇట్లా జరుగుతుందండి ఇక్కడ అంటే మేము వెంటనే 100 ఫోన్ చేసాము. కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారండి. వచ్చి చెప్పేసి ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టేషన్ దగ్గరికి రండి మీకు అని చెప్పి చెప్పారు. మేము వెంటనే స్టేషన్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మా బ్రదర్ మేమంతా కలిసి స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. స్టేషన్ దగ్గరికి వెళ్తే సిఐ గారు వెంటనే స్పందించి ఏం జరిగిందని కంప్లైంట్ అంతా రాసుకొని కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్ చేసేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత డిఎస్పీ గారు కూడా మాతో మాట్లాడి కంప్లీట్ గా మాకు రక్షణ ఇస్తూ సిఐ గారు డిఎస్పీ గారు ఇక్కడికి పంపించి అందరూ ఇక్కడికి వచ్చి ఈ జరిగిన సీన్ మొత్తం అంతా వాళ్ళు సీన్ క్లియర్ చెక్ చేసుకొని ఎప్పుడు జరిగింది ఏమని చెప్పి అన్ని చెక్ చేసుకొని తర్వాత వచ్చి మాకు రక్షణ కల్పిస్తూ మా ఇంటి వరకు వాళ్ళు డ్రాప్ చేశారు. లోపల షట్టర్లు ఓపెన్ చేసిన తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ గారు అంతా తీసుకొని దాన్ని చెక్ చేసుకొని దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు రాత్రి అంతా ఇక్కడ కానిస్టేబుల్ పెట్టి మాకు పూర్తిగా ప్రొటెక్షన్ ఇచ్చి మాకు ఇంటి వరకు కూడా మాకు ప్రొటెక్షన్ ఇచ్చి పూర్తిగా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి సహకారంతో మాకు ధైర్యంగా మేము నిలబడగలుగుతున్నామండి. సార్ వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. ప్రీవియస్ కూడా లాస్ట్ టైం వేరే వాళ్ళతో కూడా చెప్పినారంట వాళ్ళంతా చూస్తామని చెప్పి చెప్పారంట. ఇది మాకు వేరే రీసెంట్ గా తెలిసింది సార్. ఆ విషయం కూడా మేము చెప్పాము. సో దాని మీద కూడా మాకు ఫ్యూచర్ లో ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పి చెప్పారు. అనంతపురం నడిబొడ్డున ఎస్పీ గారి బంగ్లా బ్యాక్ సైడే నిన్నటి రోజున రాత్రి 8 గంటలకు తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇక్కడ ఆశ్రా హాస్పిటల్ పైన దాడి చేసి పగలగొట్టి బీగాలు దౌర్జన్యంగా మరి వారి ఆస్తులకు బీగాలు వేసుకోకపోవడం జరుగుతోంది. ఈరోజు 1,70,00,000 పెట్టి కొనుగోలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ డాక్టర్స్ దాదాపు వారం 10 రోజులుగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారనేది బహిరంగంగా ఈ రోజు చర్చ జరుగుతోంది. అనంతపురం నగరంలో ఈ సంవత్సర 6 నెలల కాలంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అదే విధంగా పెద్ద పెద్ద మాల్లో కొత్తగా ఏర్పాటు చేసే 20 లక్షలు 30 లక్షలు శిస్తు కట్టాలని చెప్తున్నారు. పడాపడా బిల్డింగ్లు కడతా ఉంటే దానికి శిస్తు కట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే పేరు చెప్పి వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఎక్కడైనా అనంతపురం నగరం సరౌండింగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేయాలంటే అక్కడ ఎమ్మెల్యే గారి మనసులో మేము శిస్తు కట్టాలని చెప్తున్నారు. ఈ విధంగా దోపిడీ జరుగుతోంది అనంతపురం నగరంలో. ఇటువంటి దుర్మార్గము ఈ 10-15 సంవత్సరాలు అనంతపురం నగరంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలకు అండగా ఉంటాము. ఈ పక్కనే ఉంది మిస్సమ్మ కాలనీ. అనంతపురం నగరం, అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు 200 కోట్ల ప్రాపర్టీని ప్రజల తరపున నిలబడి అదే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిలబెట్టాము. ఇప్పటికైనా చెప్తున్నాము, ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలన్నీ ఎమ్మెల్యే గారి మనసులని స్పష్టంగా పేపర్లకి మీడియాకి వస్తుంది.
కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యే గారు మీరు స్పష్టంగా చెప్పండి, దీంట్లో మీ హస్తం ఉందా లేదా, లేకపోతే దీనికి దుండగులకు వెంటనే మీరే దగ్గరుండి, మీ పేరు వస్తుంది కాబట్టి దగ్గరుండి ఆ దుండగుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అస్రా హాస్పిటల్ పైన రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు. అదేవిధంగా తాళాలు వేసి ఇవాళ అక్కడ షాపుల్లో ఉన్నటువంటి వారు మెడపెట్టి బయటకు నూకి ఈ స్థలం మాది, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి ఈ రకంగా బెదిరించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఇటీవల కాలంలో అనంతపురంలో దౌర్జన్యాలు, రౌడీజం ఇవన్నీ కూడా బాగా పెట్టలేకపోతా ఉన్నాయి. అది ఎవరో కాదు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వాళ్ళ మనుషులని చెప్పి పేరు చెప్పేంత చేస్తా ఉన్నారు, అరాచకానికి పాల్పడతా ఉన్నారు. అనంతపురంలో మధ్యతరగతి ప్రజలు, మేధావులు ఉన్నటువంటి ప్రాంతం, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఎవరు ఏం చేయలేరు అనుకోద్దండి. ఏ ఘటన కూడా ఎవరు కూడా సమర్థించే వాళ్ళు లేరు, దీని అంతా కూడా వ్యతిరేకించేటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళంతా కూడా 1 కోటి అస్రా హాస్పిటల్ 1,60,00,000 పెట్టి కొంటే ఇవాళ మొత్తం అంతా కూడా 80 లక్షల రూపాయలు మార్టగేజ్ అంతా కూడా పెట్టి తీసుకున్నారు, తనఖా పెట్టి లోన్ తీసుకున్నారు. నీకు ఏమన్నా వివాదం ఉంటే ఇవాళ కోర్టులో మాట్లాడుకోవాలి. ఆ రకంగా కాకుండా ఇవాళ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఏమంటాడు, ఇవాళ మీరు అందరూ కూడా ఎమ్మెల్యే బావమరిది అశోక్తో మాట్లాడుకోమంటాడా? మీరెందుకున్నారు అక్కడ కుర్చీలో? అందుకే అంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. సబ్ రిజిస్ట్రార్ పైన కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. అదే విధంగా డాక్టర్ పైన, ఇక్కడ షరీఫ్ అనేటువంటి వారు, సుమియా అనేటువంటి వారు, వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నంతా కూడా ఈ క్లినిక్ పెట్టుకొని అస్రా హాస్పిటల్ నడుపుతా ఉంటే ఇవాళ దౌర్జన్యంగా వాళ్ళ మైనార్టీలు అనేటువంటి ఆలోచనతో ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. పట్ట బగులు అంతే దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో సర్వే నంబర్ 2242 3.5 ఎకరాలు కోంటోల్, అది అంటే వైశాస్ రాజహంస అపార్ట్మెంట్ దగ్గర, అంటే నేషనల్ హైవే పక్కన 30-40 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన అంశం పైన ఇది మా భూమి, మా భూమిలో మీరు ఎవరని చెప్పి స్కార్పియోలో వచ్చారు. 30 మంది స్కార్పియోలో వచ్చి ఇంటూరు చెన్నారెడ్డి అనే అతను, పరిటాల సీనప్ప అనేటువంటి వారు దౌర్జన్యంగా వారి పైన, కోమటోల పైన దాడులు చేశారు. 70% చెవి వినపడ్డంలా. ఇంత దుర్మార్గమైన చర్య మేము మా పార్టీ ద్వారా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. అదేవిధంగా రామకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయినాం. ఇవాళ వాళ్ళందరూ శ్రీనివాస్ గుప్తా నా ఫ్రెండ్, ఆయన కూడా భరత్ అనేటువంటి వాళ్ళ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ, ఆయన కూడా పిలుచుకొని లోకేష్ బాబు దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అంతేకాదు నేషనల్ హైవే పక్కన తపోవనం దగ్గర ఇవాళ బుడుబుడు కులాలని చెప్పి 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా చూస్తున్నాం. 5 ఎకరాల 70 సెంట్ల స్థలం, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు, పోలీసు వాళ్ళను కూడా ప్రొటెక్షన్ తీసుకొని ఇవాళ రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఎట్లా ఫెన్సింగ్ చేస్తాను నేను అంటా ఉన్నా. ఇదంతా దౌర్జన్యాలకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎమ్మెల్యే గారు ఆలోచించండి. అనంతపురంలో ఈ రకమైనటువంటి ఘటనలకు అన్నిటి కూడా మీరే కారణమని కోడై కూస్తా ఉంది. దానికి సమాధానం చెప్పాలి, రిప్లై ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. మీరు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఓట్లేసి మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి పెద్ద మనిషి ఇవాళ అనంతపురంలో కబ్జా చేస్తారా? కబ్జాలకంతా కూడా మీరే అంతా కూడా నాయకత్వం వహిస్తారా? అందుకే రౌడీజం చేస్తే అంగీకరించాం, దౌర్జన్యం చేస్తే ఊరికే ఉండాం, తిరగబడతాం. ఏమంటారు? ఎమ్మెల్యే పేరు చెప్తే కొడతారా, చంపుతారా? ఎమ్మెల్యే పేరు 10 మార్లు చెప్తాం, పోయి చెప్పుకోండి. కావాలంటే ఎమ్మెల్యే పేరే చెప్తాం. మీ ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ పేరు చెప్తాం. శివశంకర్ ఏ రకంగా చేసుకున్నాడు? డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడా? ప్రతి పనివాడు 2వ వారం అమ్ముతాడా? తర్వాత ఇంకోరంతా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారా? అంటే ఎవరు ఖండించరనే? మీరంతా కూడా మీరు చట్టానికి, న్యాయానికి అంతా కూడా కట్టుబడి లేరు. మీరు చట్టమే మీ చుట్టమైతే ఇవాళ ప్రతిఘటన తప్పదు. మేమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ అనేక అంశాలపైన స్పందించేటువంటి వాళ్ళం మేము. అందుకే ఈ అంశమే కాదు, అనంతపురంలో జరిగేటువంటి అన్నింటిపైన కూడా మేమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే అనుచరులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.